హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. డిప్లొమా అదేవిధంగా బీఈ బీటెక్ చేసుకుంటున్న అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చండి. గ్రూప్ బి నాన్ గెస్టెడ్ ఉద్యోగాలు ఓకేనా. లెవెల్ 6 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. 35,400 రూపాయలు స్టార్టింగ్లో మీకు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళకు 100 రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది పోస్టులకు అప్లై చేసే వాళ్ళకు. అదేవిధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మీకు ఆగస్టు 13వ తారీఖు నుంచి ప్రారంభించబడి వచ్చే నెల సెప్టెంబర్ 12వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో పేమెంట్ చేయడం కోసం కూడా వచ్చే నెల 14వ తారీఖు వరకు వాళ్ళు డేట్ ఇవ్వడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆఫ్లైన్లో చలాన్ జనరేట్ చేయడం కోసం కూడా సేమ్ టైం ఇవ్వడం జరిగింది. చలాన్ జనరేట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్లో పేమెంట్ చేయడం కోసం 16/9/2019 వరకు కూడా మీరు పేమెంట్ చేయొచ్చు అని మనకి ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ విషయంలో వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ఉంటుంది, తర్వాత పేపర్ 2 కూడా ఇవ్వడం జరిగింది మనకు. సో ఈ 2 ఎగ్జామ్స్ ద్వారా అంటే పేపర్ 1 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ముందు మనం చూస్తున్నప్పుడు చెప్తా దానికి సంబంధించిన వివరాలు. ఇక పోస్టుల వివరాలకు వచ్చేసరికి మనకు మొత్తం 19 సెక్టార్లో మనకు భర్తీ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఆయా సెక్టార్స్లో పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ కిందకి వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ను భర్తీ చేయడం జరుగుతుంది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క డిపార్ట్మెంట్ వచ్చేసరికి మనకు సివిల్ ఎలక్ట్రికల్ వాళ్ళని భర్తీ చేయడం జరుగుతుంది. మిలిటరీ ఇంజనీర్ సర్వీస్ వచ్చేసరికి ఎంఈఎస్ అని చెప్పడం జరుగుతుంది. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళని భర్తీ చేయడం జరుగుతుంది. ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్టులో కూడా కొంతమందిని భర్తీ చేయడం జరుగుతుంది, సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళని. సో ఈ విధంగా అన్ని విభాగాల్లో కలుపుకొని 19 విభాగాల్లో అంటే 19 సెక్టార్స్లో మనల్ని భర్తీ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా చూద్దాం మనం. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి జనవరి 1, 2020 నాటికి ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. సో సెంట్రల్ వాటర్ కమిషన్లో అప్లై చేసే వాళ్ళకు 32 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అప్లై చేసే వాళ్ళకు కూడా 32 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. మిగతా 19 వరకు అన్ని డిపార్ట్మెంట్లో అన్ని సెక్టార్స్లో 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ డిసెబిలిటీ పీడబ్ల్యూ వాళ్ళకు 10 సంవత్సరాలు, పీడబ్ల్యూ మళ్ళీ ఓబీసీ అయితే 13, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మన క్వాలిఫికేషన్ వివరాలు కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ దీనికి వచ్చేసరికి డిగ్రీ లేదా డిప్లొమా చేసినటువంటి వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి వాళ్ళని భర్తీ చేయడం జరుగుతుంది. మెకానికల్ అయితే మెకానికల్ వాళ్ళని భర్తీ చేయడం జరుగుతుంది. సో మనకు సివిల్ మెకానికల్ వాళ్ళని భర్తీ చేయడం జరుగుతుంది సెంట్రల్ వాటర్ కమిషన్లో. డిగ్రీ అంటే బీఈ బీటెక్ చేసినటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చేసినట్టే సివిల్ ఇంజనీరింగ్కి అప్లై చేయొచ్చు, మెకానికల్ చేస్తే మెకానికల్కి అప్లై చేయొచ్చు. సిపిడబ్ల్యూ మీకు ఆల్రెడీ పైన చెప్పినప్పుడు మీకు అర్థమైపోతుంది, దీని షార్ట్ కట్లు ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇక్కడ ఎలక్ట్రికల్ అని ఇచ్చారు. డిప్లొమా ఎలక్ట్రికల్లో పాస్ అయినటువంటి వారు లేదా మెకానికల్లో పాస్ అయిన వారు కానీ ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ ఎంఈఎస్ అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో జూనియర్ ఇంజనీర్ సివిల్ వచ్చేసరికి మనకు బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ డిప్లొమా ఉన్నా కానీ అప్లై చేయొచ్చు, కాకపోతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది వీళ్ళకు. సో ఈ విధంగా అన్నిటి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సో మరికొన్ని చెప్పి నేను ఒక్కొక్క దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చెప్పి ముందుకెళ్తాను. ఇప్పుడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో చెప్పాను. ఆ తర్వాత ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి డిప్లొమా చేసినట్టు వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఆయా విభాగాలను బట్టి సివిల్ వాళ్ళైతే సివిల్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, మెకానికల్ అయితే మెకానికల్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ విభాగానికి వచ్చేసరికి బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ డిప్లొమా ఉంటే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కోరడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇచ్చారు. లాస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనకు క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు వివరాలకు వచ్చేసరికి మనకు 100 రూపాయలు అయితే ఫీజు ఇవ్వడం జరిగిందండి. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సర్విస్మెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేసరికి మనకి సౌతర్న్ రీజన్ వస్తుంది. మనకు సౌతర్న్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ ఈ స్టేట్స్ని సౌతర్న్ రీజన్ కిందకి పరిగణించడం జరుగుతుంది. సో వీళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అదేవిధంగా మనకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ యొక్క ఏరియాస్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసరికి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ 1 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. మనకు ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు.
సో ఇక్కడ వచ్చేసరికి టాపిక్స్ ఏవి కవర్ అవుతుందని చెప్పడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది మనకు ఫస్ట్ వన్ ఇచ్చారు. 50 ప్రశ్నలు రావడం జరుగుతుంది 50 మార్కులకు. జనరల్ అవేర్నెస్ కలిసి 50 ప్రశ్నలు 50 మార్కులకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ వన్లో వచ్చేసరికి మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సారీ, సెలెక్ట్ కాదు, మీ యొక్క డిపార్ట్మెంట్ని బట్టి మీరు అప్లై చేసిన దాన్ని బట్టి పేపర్స్ ఉంటాయి. సో మీరు దేనికి అప్లై చేశారో ఆ పేపర్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి జనరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చరల్ ఆ యొక్క డిపార్ట్మెంట్లో లేదా ఆ యొక్క బ్రాంచ్లో కంప్లీట్ చేసిన వాళ్ళకు ఆ పేపర్ రావడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ పేపరు, తర్వాత మెకానికల్ వాళ్ళకు మెకానికల్ జనరల్ ఇంజనీరింగ్ పేపర్ రావడం జరుగుతుంది. 100 మార్కులకు ఈ యొక్క పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ వచ్చేసరికి 200 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 hours అనే టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక పేపర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుందండి. సో దీనికి వచ్చేసరికి మనకు పార్ట్ ఏ ఉంటుంది. సారీ, మొత్తం 300 మార్కులకి ఎక్కువ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క విభాగాలను బట్టి సివిల్ వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది, మెకానికల్ వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది. దీనికి కూడా 2 hours అనే టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మనం చూసుకుంటే మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ కనుక ఇచ్చినట్టే పేపర్ 1లో మీకు 0.25 నెగిటివ్ మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనకు సిలబస్ ఇచ్చారు చూడండి మనకు. సో ఏ టాపిక్స్ కవర్ అవుతుందో మొత్తం కూడా ఇచ్చారు మనకు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ ఇచ్చారు. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చేసరికి మొట్టమొదటిగా చూడండి మీరు పేపర్ 1 సిలబస్ ఇది. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ టైప్ సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఈ విధంగా సిలబస్ కూడా ఇచ్చారు మనకు. సో ఇంకా ముందుకు వెళ్దాం, మనం వీడియో ముందుకు తీసుకుని వెళ్దాం. ఓకే, సిలబస్ అయితే అయిపోయింది మనకి ఇక్కడ. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కింద అప్లై చేసిన వాళ్ళకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ స్టాండర్డ్స్, మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన వివరాలు చెప్తాను. సో ఇక్కడ ఇచ్చారండి మనకు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి 1 మైల్ రన్నింగ్ అనేది ఉంటుంది. మీకు 10 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఇది కేవలం పాస్ అయితే సరిపోతుంది, దీనికి ఎటువంటి మెరిట్ అనేది తీసుకోవడం లేదు. సో అదేవిధంగా మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చేసరికి సౌతర్న్ రీజన్లో ఉన్నటువంటి వాళ్ళకు 150 సెంటీమీటర్లు హైట్ ఉండాలి, 70 సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి, 50 kg బరువు ఉండాలి. మెడికల్ సంబంధించిన స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.